ఉన్నత చదువులు చదివినా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే పెద్దల సభలో నిరుద్యోగుల గొంతుకను వినిపిస్తానని వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న అశోక్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరుద్యోగులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన హాజరై మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడ్డ తెలంగాణలో నియామకాలు ఆగమ్య గోచరంగా మారాయని అన్నారు. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలించిన పాలకులు నిరుద్యోగుల పట్ల తీవ్ర వివక్షను ప్రదర్శించారని అన్నారు. నిరుద్యోగులే ప్రస్తుత కాంగ్రెస్ను గెలిపించగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సైతం నిరుద్యోగులకు మొండి చేయి చూపిందని అన్నారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుడైన నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో చర్చించాలని లక్ష్యంతో తాను ఎమ్మెల్సీ బరిలో దిగినట్టు చెప్పారు. 3 జిల్లాలకు చెందిన పట్టణంలో తనను ఆశీర్వదిస్తే నిరుద్యోగుల పక్షాన పోరాడి ప్రభుత్వ ఉద్యోగ ప్రకటన వచ్చేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మరి మన నిరుద్యోగుల నుంచి గొంతుగా కొట్లాడాలంటే కేవలం మీరు ఒక్కలే సార్ మన కోసం ఉన్నది, మీరు నిలబడాలి సార్ అంటే లేదు నాది పాఠాలు చెప్పుకోవడం, స్టూడెంట్స్ని చదివించడం మాత్రమే నా బాధ్యత అన్నారు. సార్ మీరు ఇట్లానే అంటే మా భవిష్యత్తు మొత్తం ఆగబోతుంది సార్. నిరుద్యోగుల నుంచి మాట్లాడే ఏకైక గొంతుగా అంటే అది తెలంగాణ ప్రభుత్వం మీ నుంచి ఏర్పడుతుంది సార్. ఎందుకంటే ఈరోజు 46 జీవో అయినా, గ్రూప్ 2 పోస్ట్ పోన్ గురించి అయినా, హారిజంటల్ రిజర్వేషన్ అయినా ఇలా చాలా ఉన్నాయి. సో వీటన్నిటి కూడా మన అశోక్ సారే ప్రతి ఒక్కటి రోడ్ల మీద వచ్చి మరీ చేస్తున్నారు. చాలా మంది అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, వాళ్ళు మన ఎవరి కాదు ఫైనాన్షియల్గా చూసుకుంటారు. కానీ మన అశోక్ సారు స్వార్థంతో ఎట్లయితున్నారో నిరుద్యోగుల గురించి కూడా అలానే చాలా ఫైట్ చేస్తున్నారు. మేము అడుగుతే డైరెక్ట్గా అడిగాం, సార్ మీరు నిలబడండి, మీ నిరుద్యోగులు అంతా కూడా మేము అండగా ఉంటాం సార్ అంటే సరే అని మా కోసం సార్ స్టాండ్ తీసుకున్నారు. అదే స్టాండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా ఒక ఇండిపెండెంట్గా నిలబడి సార్ ప్రభుత్వానికి చుట్టాలు చూపిస్తున్నారు. మేము అడిగాం సార్. నమస్కారం. నేను కూడా ఒక 14 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసి ఆ తర్వాత ఒక లెక్చరర్గా పనిచేస్తూ నిరుద్యోగులకు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమాన్ని ముందుండి నడిపాను. ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, టీఎస్సీ కావచ్చు, సమస్య ఏదైనా అశోక్ సారు విద్యార్థుల తరఫున నిలబడిండు, కొట్లాడిండు. దాని ఫలితమే గత గవర్నమెంట్ నా పైన 12 కేసులు పెట్టినాయి, చెంచలు కూడా జైలు పంపించారు. ఆ గవర్నమెంట్ మోసం చేసిందంటే ఈ గవర్నమెంట్ మేము కావాలని తెచ్చుకున్నాం. కానీ 5 నెలల కాలంలో 1% కూడా నిరుద్యోగుల గురించి ఒక్క అడుగు కూడా వేయని ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్. దాని కారణంగా నిరుద్యోగుల యొక్క డిమాండ్ల మేరకు ఇవాళ అశోక్ సార్ అనే నేను ఈ యొక్క ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడ్డాను. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల పెంపు చేయకపోవడం మరియు గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు అవలంబిస్తున్నటువంటి అవకతవకలు కావచ్చు, రీఇంబర్స్మెంట్ ఆప్షన్ ఇవ్వకపోవడం వల్ల సుమారుగా 3000 జాబులు మళ్ళీ బ్యాక్లాగ్ వెళ్ళేటువంటి పరిస్థితి. మరి గ్రూప్ 1లో కూడా సిలబస్లో, గ్రూప్ 2 సిలబస్లో ఉన్నటువంటి అవకతవకలు కావచ్చు. రానున్నటువంటి రోజులలో 2 లక్షలుగా పోటీ చేసినటువంటి పాలకూరు అశోక్ గారి యొక్క గెలుపు కోసం విద్యార్థి మిత్రులు మరియు నిరుద్యోగులు మరియు ఉద్యోగ సంఘాల విద్యార్థి చేసిన తరఫున మేము కూడా